ఒరచిన ఎందుకురా రాత్రి భోజనం దగ్గర మీ నాన్న అలా కసురుకుంటున్నావు? ఏం చేయండి తాతయ్య, ప్రతిదానికి లెక్కలేసుకుంటాడు. లెక్కలేసుకుంటూ లెక్క లేకుండా రాత్రి పగలనుగా కష్టపడుతూ తన అవసరాలను తగ్గించుకున్న వాడే నాన్న. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మళ్ళీ పక్కింటి వాళ్ళని చూడండి, నాన్న ఎంత హ్యాపీగా ఉంటాడో. మన నాన్న అంటే అలా ఉంటాడు. అవునరా, మీ నాన్న కూడా అలాగే ఉండాలనుకుంటాడు. కానీ సొంత ఊరిలో మంచి ఉద్యోగం, రోజు సాయంత్రం తిరిగి రావడం, రాగానే తన చిన్నప్పటి స్నేహితులతో సరదాగా ఊరు మొత్తం తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకోవాలని చాలామంది నాన్నలుకుంటుంది. కానీ అవన్నీ కుదరవురా, కొందరికి మాత్రమే. అలా అనుకుంటే ఈ ఇంట్లో అయ్యే ఖర్చులు, చెల్లెలు పెళ్ళి అన్నీ ఎలా చేస్తానుకున్నావు? ఆ మాత్రం ఆలోచించవా? చూడు చిన్న, దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది నువ్వని జీవితాంతం గుర్తుపెట్టుకో. ఆ సరే మామగారు, మరేంటి వీడు చిన్నోడు ఒకలా ఉంటాడు, పెద్దోడు ఒకలా ఉంటాడు? చూడమ్మా, ఒక చెట్టు కాచిన 100 కాయలు ఒకే రుచిని కలిగి ఉంటాయి. కానీ ఒకే తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణాన్ని కలిగి ఉండరు. నువ్వు కూడా కాస్త అర్థం చేసుకుని పిల్లల్ని కాస్త జాగ్రత్త పెంచు, సరేనా? అలాగే మామగారు. తాతయ్య, ఇంకెప్పుడు నాన్న కసురుకోను. సరే, జాగ్రత్తగా ఉండు.